అర్హతే ప్రామాణికంగా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం రాప్తాడు నియోజకవర్గంలో కూడా దాదాపుగా 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. దళితులు కావచ్చు, బడుగులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీలు కావచ్చు, ఎవ్వరికైనా గతంలో ఇళ్లను కేటాయించలేదు ప్రభుత్వం అంటే వారందరికీ కూడా ఇళ్లను కేటాయించడం జరుగుతూ ఉంది. వారికి సొంత స్థలాలు ఉంటే, సొంత స్థలాలు లేకపోతే స్థలం ఇచ్చి కూడా మళ్ళీ ఇళ్లను కేటాయించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా 17,000 మందికి ఇళ్లను శాంక్షన్ చేయించడం జరిగింది. అనేక వేల మంది ఇప్పటికే ఆ ఇళ్లలో చేరి నివాసం ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది కాకుండా మరొక 11,000 మందికి ఇళ్లను శాంక్షన్ చేయమని డిపిఆర్ను పంపడం జరిగింది. అవి కూడా శాంక్షన్ అవుతాయని ఆశాభావంతో ఉన్నాం. మరి ఇందులో మాకు ఎక్కడ పార్టీ తారతమ్యం చూడకుండా, కులాలు మతాల తారతమ్యం చూడకుండా అందరికీ మంచి చేస్తా ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కనీసం 2,000 మందికి కూడా ఇండ్లు ఇవ్వలేని పరిస్థితిలో అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రజల్ని మోసం చేస్తే ఈరోజు నియోజకవర్గం మొత్తాన్ని అబుడా పరిధిలోకి తీసుకొని వచ్చి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పిఎంఏవై అర్బన్ ప్రోగ్రాము యుఎల్బీలకు యూడిఏలకు మాత్రమే ఇళ్లను శాంక్షన్ చేస్తూ ఉంది. అంటే మున్సిపాలిటీలకు మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామాలకు మాత్రమే. ఆ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేమందరం జగనన్న ఆశీస్సులతో అబుడాలేకి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇన్ని వేల మందికి ఇల్లు పుచ్చుకోగలిగాం. ఆధార్ కార్డును ఆయా సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే అర్హత కలిగిన వాళ్ళందరికీ ఏదైతే సాధికార సర్వే డేటాబేస్ను లింక్ చేసినటువంటి ఆధార్ కార్డు ఉన్నాయి, ఆధార్ కార్డును ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే వారికి గతంలో శాంక్షన్స్ ఇచ్చున్నారా లేదా, వారి ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేదా, వారి ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, వారికి ఏదైనా 4-వీలర్ ఉందా లేదా, వారు 300 యూనిట్ల కరెంటును మించి వినియోగిస్తున్నారా లేదా, ఇవన్నీ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనుసరించి ఇళ్ళని శాంక్షన్ చేయడము. వాళ్ళకి ఇంటి పట్టాలు లేకపోతే ప్రభుత్వ భూముల్లో లేదా ప్రభుత్వం భూములు కొని కానీ లేదా మేము భూములు కొని కానీ లేఅవుట్లు వేసి పట్టాలు ఇచ్చిన సందర్భాలు కొల్లలుగా గత 4.5 సంవత్సరాలు మీరందరూ చూశారు. మరి తెలియక వచ్చారో తెలిసి వచ్చారో సరే వేసుకున్నారు. వేసుకున్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హోటల్ సీనా, ఉప్పర సీనా, మరి కొంతమంది ఒక 8-9 మందికి సంబంధించినటువంటి వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి. వాస్తవానికి అది వంకపురం బోక్ 123 సర్వే నెంబర్, వాస్తవానికి వంకపురం బోక్. ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అనేక మార్లు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి మీద స్థానిక పంచాయతీ కార్యదర్శి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆ వంకపురం బోక పరిటాల సునీతమ్మ పోయిన ప్రభుత్వంలో కొంతమందికి పట్టాలు ఇప్పించింది. అంటే చెల్లని పట్టాలు. ఎప్పుడైనా వంకపురం బోకును ఏడబ్ల్యూ కన్వర్షన్ చేసుకోవాలి. ఏడబ్ల్యూ కన్వర్షన్ చేసిన తర్వాత అసైన్డ్ వేస్ట్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసినాక పట్టాలు ఇవ్వచ్చు. అవేమీ లేకుండా వీళ్ళందరికీ మసిపూసి పట్టాలు ఇచ్చింది. దానికి శాంక్టిటీ లేదు. అంటే అవి చెల్లని కాగితాలు. అయితే వారందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు. మా భూముల్లో స్థానికేతరులు ఎవరో వచ్చి గుడిసెలు వేసుకున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఇది వంకపురం ఓపెన్ తేల్చారు. దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునే లోపే పోలీసులు సహకరించరేమో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి సహకరించదేమో అనే ఉద్దేశంతో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉప్పర సీనా, హోటల్ సీనా మరియు కొంతమంది పేర్లు అయితే ఎఫ్ఐఆర్లు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి మొన్న రాత్రి వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి కొంతమంది పైన దాడి చేసి గుడిసెలు అంటించారు. తర్వాత విచారణలో ఎవరెవరు ఇందులో పాల్గొన్నారన్నటువంటి విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి ఇందులో మేము ఎక్కడున్నాము?